Good morning. Hope your classes are doing well as well as you know. And I hope you know that next week you are having your SEM examinations, right? So I hope you guys are preparing for that. Before that, you have to pay 25,000, which is your academics fees. If you pay that fees, then only you are able to write the examinations. Otherwise, you will not able to write the examinations. హలో హలో నాన్న, ఏం చేస్తున్నారు? ఏం లేదురా, ఖాళీగానే ఉన్నా. అమ్మ ఏం చేస్తున్నారు? అమ్మ ఇంట్లో ఉంది. నేను బాగానే ఉన్నా నాన్న. ఏమైంది నాన్న, ఫోన్ చేసావు? నాన్న, కొద్దిగా కాలేజ్ ఫీ కట్టాలి. మొన్నే కదా 1,00,000 కట్టాం. ఎగ్జామ్ ఫీ కట్టాలి నాన్న. కట్టకపోతే ఎగ్జామ్ రాపారు, నేను చదివినంత వృధా అయిపోద్ది నాన్న. ఎంత కట్టాలి నాన్న? 25,000 నాన్న. నేను నా దగ్గర మందులుగా ఉన్నారా, నా దగ్గర 12,000. అవునా? అంతే. మరి ఏం చేయను, నీకన్నా ఎక్కువ ఇచ్చేస్తాను చూడు, ఫోన్పే చేయదు. మరి మీ ఆపరేషన్ కావాలిగా నాన్న. నా ఆపరేషన్ కన్నా నీ చదువు నాకు ముఖ్యం రా. సరేనా? చేస్తాను చూడు. అయ్యో, 12,000 సెట్ అని, ఇప్పుడు 13,000 కావాలి. ఇప్పుడు ఎలా? ఏమైందిరా గోపాల్, డల్లగా ఉన్నావు? డబ్బులు అరేంజ్ కాలేదురా. ఏది ఫీజుకా? అవునరా. ఎంత ఉన్నాయి? 12,000 ఉన్నాయి. 25,000 కదా కట్టాల్సింది. అవునరా. నువ్వేమైనా అరేంజ్ చేస్తావా? నేను ఇప్పుడే కట్టేశాను రా, నా దగ్గర డబ్బులు లేవు. అరే, ఏదో ఒకటి చేయరా, ఎలాగోలాగా. నా దగ్గర ఒక ఐడియా ఉంది, అది నీ లక్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. సరేరా. ఇప్పుడు మార్కెట్లో ఒక బెట్టింగ్ యాప్ వచ్చింది. నువ్వు 100 వేసావు అనుకో, అది 100కు 100 200 అవుతాయి. అది నువ్వు 1000 వేస్తే 1000కి 2,000 వస్తాయి. అది ఇప్పుడు 12,000 వేసావు అనుకో, 12,000 వేసావంటే 24,000 వస్తాయి. నేను 1000 వేస్తా, 25,000 ఫీజు కట్టేసుకో. ఏ ప్రాబ్లం ఉండదు కదా మరి? ఏం ప్రాబ్లం ఉండదురా, నేను ఉన్నాగా. దా, ఫోన్ ఓపెన్ చేయి, కొట్టు బెట్టింగ్ వెబ్సైట్ .com. ఒక 500 వేద్దాం, ఏమైతే చూద్దాం. కమాన్ కమాన్ కమాన్. ఎస్. ఒక 1000 రూపాయలు వేద్దాం, ఎంత వస్తాయి చూద్దాం. రావాలి రావాలి రావాలి. ఎస్. ఈసారి మొత్తం వేద్దాం, డబ్బులు కావాలి ఎక్కువగా. ట్రై చేద్దాం. కమాన్ కమాన్ కమాన్. అయ్యో, 12,000 సెట్ అని, 13,000 కావాలి. ఇంకెలా? ఏమైందిరా గోపాల్, ఆ డల్గా ఉన్నావు? ఎగ్జామ్ ఫీ కట్టాలరా, డబ్బులు అరేంజ్ కావాలా. 13,000. ఇంకా కట్టలేదా? లేదురా. ఏదో ఫోన్ వస్తుందా, ఫోన్ మాట్లాడు. పెద్ద ప్రాబ్లం వచ్చింది వాళ్ళకి. ఉన్నాడు కదా గోపాలం, మీ దగ్గర ఎంత ఉంటే అంత ఫోన్పే చేయండి రా పాపం వాడికి. జరిగింది, వాడి కోసం మనీ కలెక్ట్ చేస్తాం, మీరు రమ్మంటే వాడికి ఇద్దాం. అదిగోండి సార్, వచ్చేసాడు. మే గెటిన్ సార్. గెటిన్. ఎరా గోపాలు, ఎగ్జామ్ ఫీజు కట్టలేదా? కట్టలేదు సార్. అలా కదరా, ఇంట్లో పరిస్థితులు బాగాలేదు అని చెప్పేసి ఒక్క మాటైనా చెప్పేవారా నాకు? చెప్పలేదు సార్. చెప్పాలిగా. ఎస్ సార్. నువ్వు చదివేవాడే కదా, నీకు కాకపోతే ఇంకెవరికి ఇస్తాను ఎక్స్క్యూజ్? సర్లే, తిన మనీ తెచ్చిచ్చాడు నాకు, నేను అది రీఫండ్ ఇచ్చేస్తున్నా దానికి. ఓకేనా? నేను ఏదోలా మేనేజ్ చేస్తాను. హాల్ టికెట్ ఇస్తారు మేడం, తీసుకొని ఎగ్జామ్ రాయి.
బాగా ఓకేనా? ఓకే సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. నాన్నగారిని అడిగానని చెప్పు, ఏదైనా హెల్ప్ కావాలంటే కన్సల్ట్ మీ. సరే సార్.